పిఆర్ న్యూస్కి స్వాగతం. బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం యనమదల గ్రామంలో అన్నపర్తి అనంతలక్ష్మి తండ్రి కొత్తపల్లి రామారావు. అనంతలక్ష్మి గత 20 సంవత్సరాల నుంచి యనమదల బస్టాండింగ్ పక్కన చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని తన జీవనం కొనసాగిస్తుంది. అనంతలక్ష్మి భర్త చనిపోయి 8 సంవత్సరాలు. అప్పటి నుంచి ఆ బడ్డీ కొట్టే జీవనాధారంగా పెట్టుకొని కూతుర్ని చదివించుకుంటూ తన జీవనం కొనసాగిస్తుంది. అది చూసి ఓర్వలేని కమ్మ కులానికి చెందిన హోటల్ వెంకయ్య అనంతలక్ష్మిని కొట్టు తీయమని అనంతలక్ష్మి మీద దాడి చేసి ఇబ్బంది పెడుతూ పంచాయతీ అధికారుల నుంచి బడ్డీ కొట్టు తీయించాలని చెప్పిస్తున్నాడు. పంచాయతీ అధికారులు బడ్డీ కొట్టు తీయాలని చెప్పి నోటీసులు అందించారు. అనంతలక్ష్మి నాకు న్యాయం కావాలి అని మాటూరు మండలం ఇసుకదర్శి ఏలూరి క్యాంపు కార్యాలయం నందు అర్జీ ఇచ్చారు. నాకు న్యాయం చేయండి అని ఈరోజు బిఆర్ న్యూస్ని కలిసి తన గోడును వెళ్ళబోసుకున్నారు. అనంతలక్ష్మి అనేది అనమదల్లో బొంకు పెట్టుకున్నానండి. అంతేనా, బడ్డీ బొంకు పెట్టుకుని 8 సంవత్సరాలు పెట్టుకుంటే ఎదిరించి కమ్మోళ్ళు ఆయన నా మీద కొట్టి ఇబ్బంది పెడుతున్నాడు నన్ను, నా పిల్లలు. మళ్ళీ పంచాయతీ నుంచి కూడా నన్ను ఎంక్వైరీ చేసి తీసుమని గొడవ చేస్తున్నాను. నాకు మీరందరూ కలిసి న్యాయం చేయండి అన్నమాట. అనపర్తి అనంతలక్ష్మి నా పేరు. నేను ఎద్దనపూడి మండలం యనమదలను. నేను 20 సంవత్సరాలు పెట్టి నా పెళ్ళైన కానించి జీవనం పెట్టుకుని అక్కడ ఉంటుంటే మా ఆయన అంతలో చచ్చిపోయాడు. చచ్చిపోయిన కానించి అక్కడ జీవనం చేసుకున్నాను. నాకు ఎదిరింటి ఆయన ఎంగటి అన్న కమ్మోళ్ళు ఆయన నువ్వు తీసేయాల్సిందే అని నాకు ఇబ్బంది అని కొట్టి నన్ను నా పిల్లల్ని చేసేసాడు. చేసినాక మళ్ళీ పంచాయతీ పక్క నుంచి కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టి నన్ను ఇబ్బంది తీయమని అంటున్నారు. నాకు అదే జీవనం తప్పక నేను ఏ పని చేయలేదు. నాకు ఇబ్బందిగా ఉంది. నాకు నా పిల్లకి అది తప్పక జీవనం ఏదీ లేదు, రెండోది లేదు. మీరందరూ నా మీద దయదలిసి అందరు కలిసి న్యాయం చేసి నాకు ఒక బతుకు అన్నం పెట్టండి.